గేమ్ చేంజర్ అనేది సమాజ హితం కోరుతూ తీసిన ఒక గొప్ప మెసేజ్ ఓరియంటెడ్ ఎంటర్టైనర్. మోరోవర్ ఈ చిత్రం విద్యార్థులకు యూత్కు కలెక్టర్ అవుదామనే గొప్ప ఇన్స్పిరేషన్ కలిగించిన చిత్రం కూడా. అప్పన్న క్యారెక్టర్లో కానీ రామ్ నందన్ క్యారెక్టర్లో కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నేషనల్ అవార్డు విన్ అయ్యే స్థాయి గల అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించారు. ఇటువంటి గొప్ప మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ పై ఎన్నెన్నో కుట్రలు. ఇండియన్ 2 ఫిల్మ్ తీసిన లైకా ప్రొడక్షన్స్ వాడు గేమ్ చేంజర్ షూటింగ్ డిలే అయ్యేలా చేయడం, రామ్ చరణ్ గారికి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పబడే ఒక హీరో రామ్ చరణ్ గారి పైన అసూయతో గేమ్ చేంజర్ హెచ్డి క్వాలిటీతో పైరసీ అయ్యేలా చేసి సోషల్ మీడియాలోను వాట్సాప్ గ్రూప్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను ఆ పైరసీ ప్రింట్లను వ్యాపింప చేయడం అనేవి ప్రధాన కుట్రలుగా మనం భావించవచ్చు. ఆ కుట్రల పర్యవసానంగా గేమ్ చేంజర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అండర్ పెర్ఫార్మ్ చేసింది. అయినప్పటికీ రామ్ చరణ్ గారు అనే ఒకే ఒక్క ఫ్యాక్టర్తో ఆ చిత్రం 400 కోట్ల రూపాయల గ్రాస్ వరకు వసూలు చేసింది. మరి రామ్ చరణ్ గారి డిజాస్టర్ చిత్రమే ఆ స్థాయిలో వసూలు చేస్తే మరి రాబోయే RC16 మరియు RC17 చిత్రాలు ఎంత వసూలు చేయబోతున్నాయి? ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే ఆ 2 చిత్రాలకు కూడా ఏ దుష్ట శక్తి ఎటువంటి కుట్రలు కూడా చెయ్యలేదు. అందుకు అనుగుణంగా ఆ 2 చిత్రాల టీమ్స్ కూడా అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇక RC16 ప్రాజెక్టు విషయానికి వస్తే ఈ చిత్రం ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన సానా బుచ్చిబాబు గారు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మట్టి వాసన అంటే ఏమిటో తెలియజెప్పే ఈ ఇండిజినస్ ప్రాజెక్టులో రామ్ చరణ్ గారి మేక్ ఓవరే ప్రధానమైన హైలైట్. సుశిక్షితుడైన ట్రైనర్ పర్యవేక్షణలో ఆయన బల్క్ లుక్స్ డెవలప్ చేశారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, శివరాజ్ కుమార్ ఒక ప్రధానమైన పాత్రలో, ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ స్కై హై లెవెల్లో ఉన్నాయి. ట్రేడ్ వర్గాల థరో అనాలిసిస్ ప్రకారం ఈ చిత్రం కలెక్షన్స్ మినిమం 1000 కోట్ల నుండి స్టార్ట్ అయి 2000 కోట్ల వరకు కూడా చేరుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరి సుకుమార్ గారు దర్శకత్వం వహించబోతున్న RC17 ప్రాజెక్టు సంగతి ఏంటి? వీళ్ళిద్దరి డెడ్లీ కాంబోలో వచ్చిన సినిమా పేరు గుర్తుంది కదా, అదే ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ రంగస్థలం. రంగస్థలం రిలీజ్ అయిన తర్వాత అదే జానరాలో అదే హీరో గెటప్స్తో ఒక 100 సినిమాలు రిలీజ్ అయి ఉంటాయేమో. అంతెందుకు, స్వయంగా సుకుమార్ గారే డైరెక్ట్ చేసిన పుష్ప ఫ్రాంచైజీ చిత్రాలు కూడా రంగస్థలం ఇన్స్పిరేషన్తో తీసినవే. ఒక ప్రక్క రామ్ చరణ్ గారేమో సుప్రీంలీ టాలెంటెడ్ అండ్ హైయెస్ట్ క్రేజ్ ఉన్న హీరో, మరో ప్రక్క సుకుమార్ గారేమో రంగస్థలం, పుష్ప సిరీస్ చిత్రాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న డైరెక్టర్. మరి వీరిద్దరి డెడ్లీ కాంబినేషన్ లో రాబోతున్న RC17 ప్రాజెక్టు ఎంత కనెక్ట్ చేయబోతోంది? దీనికి ట్రేడ్ వర్గాలు చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నమాట మినిమం 3000 కోట్ల నుండి మొదలుకొని 5000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రపంచవ్యాప్త గ్రాస్ ను వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని. చూద్దాం మరి RC16 అండ్ RC17 ప్రాజెక్ట్స్ ట్రేడ్ వర్గాల నమ్మకాలను నిలబెడతాయో లేదో.